వెల్కమ్ టు SCA న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఒంగోల్ చాయ్ పే చర్చా కార్యక్రమంలో మాధవ్. వారణాసిలో గంగా నది ఉధృతి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా ఢిల్లీలో నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధానమంత్రి మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక నుంచి కేంద్ర హోంశాఖ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, పెట్రోలియం, DOPT, MSM ఈ శాఖల కర్తవ్య భవన్ నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఆయా శాఖలు శాస్త్రీ భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ భవనాలు ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద మరో 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా స్నానఘాట్లు మునిగిపోయాయి. సమీపంలోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆలయాలు, దుకాణాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్నానఘాట్ల వెంబడి అధికారులు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. భక్తులకు ఘాట్లలోకి అనుమతించడం లేదు. వరదల కారణంగా భక్తుల సంఖ్య భారీగా పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గంగా నది గత 4-5 రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.
నాసిరకం మద్యంతో జగన్ సర్కారు పేదల సొమ్ము కొల్లగొట్టిందని, దానిని ప్రక్షాళన చేసేందుకు కూటమి సర్కారు యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఒంగోలు పర్యటించిన ఆయన చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు కావడంతో పాటు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాగాలి, నేను పెట్టిన రేటుకే మీరు కొనాలి అనే వ్యవస్థ ఏదైతే ఉందో అత్యంత లోపభూయిష్టమైన వ్యవస్థ. తాగటం హానికారం, తాగకుండా అందరూ విముక్తి కావాలని మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. నాణ్యమైన సరుకైన సరళమైన ధరలో రావాలి, ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మద్యపాన నియంత్రణ పైన కూటమి కట్టుబడి ఉంది. ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలున్నా నియంత్రణ చేసే విధంగా ప్రయత్నం చేస్తూనే ప్రజల్ని యొక్క డబ్బుని దోచుకునే పరిస్థితి కాకుండా ఆ విధంగా చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం. తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారిది, 11 వసంతాల నరేంద్ర మోడీ గారిది. ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక విషయాన్ని తెలియజేయడానికి, అలాగే ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రానికి 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా జరిగిన ప్రదోష పూజలు. నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రదోష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ పరిధిలో శ్రీ నందీశ్వర స్వామి, శ్రీ వాల్మీకేశ్వర స్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం అలంకరణ, దీపారాధన, పంచామృత అభిషేకం, వేద పారాయణలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రదోష సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపుతో అభిషేకాలు చేసి భక్తులకు దర్శనంగా ఉంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వారికి ఆలయ ప్రాంగణంలో దీపం, నైవేద్యం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్వామి ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో కొనసాగింది. అధ్యక్షులు, సిబ్బంది, అర్చకులు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పంటలపై రైతు సేవా కేంద్రాల సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై 2వ రోజు శిక్షణ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రైతు సేవా కేంద్రాల సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో 2వ రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు వెంకటరమణ, మధుకర్లు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ కు హాజరైన విఏఏ, విహెచ్ఏలకు ఏటీఎం, ఏ గ్రేడ్, పిఎండిఎస్ మోడల్స్ గురించి తెలియజేస్తూ 4 అడుగుల బెట్టు, 1 అడుగు కాలువ తయారు చేయించి డెమో రూపంలో విత్తనాలు పెట్టించడం జరిగింది. అలాగే 4 అడుగుల బెడ్ తయారు చేసి ఆ బెడ్ లో పెట్టే ప్రతి పంట గురించి విహెచ్ఏలకు వివరించడం జరిగింది. ఏటీఎం మోడల్ ముఖ్య ఉద్దేశం నిరుపేద రైతులకు 15,000 నుంచి 20,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేయడం. 365 రోజులు ఏటీఎం మోడల్ ఉండడం వలన భూసారం పెరుగుతుందని, రసాయనాల వాడకంతో భూమిలో పౌష్టిక విలువలు తగ్గిపోతున్నాయని, దీని ఫలితంగా మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు తగ్గిపోతున్నాయని, ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యం లేని మెట్ట భూముల్లో కూడా ఏడాదికి 3 పంటలు పండించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి ఏడీఏ జయరాణి, విఏఏలు, విహెచ్ఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
దీంట్లోనే మనము హార్వెస్ట్ స్టేజ్లో ఉండే క్రాప్ నుంచి ఏదైతే ఉందో దాని నుంచి విత్తనం కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగలబెట్టి ఇప్పుడు ఆడ క్యారెట్ మనం పెరికేసినాము, అది ఉంటే విత్తనం తీసుకునేవాళ్ళం. ఆల్రెడీ మేడం మీరు ఇంతకుముందు ఆడ చూసారు కదా మా ఫీల్డ్లో కృష్ణాపురం దగ్గర ముల్లంగి అది ఎందుకంటే పెట్టేసాము విత్తనానికి. ఎందుకంటే కొన్ని విత్తనాలకు పెట్టేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ మనకు ఖర్చు తగ్గుతుంది. అందుకోసం తర్వాత మన దాంట్లోది మనకి వేస్తే మన ఏమంటారు దాన్ని కెమికల్ సీడ్ అనేది బాగుంటుంది అంతే కదా. సో అందుకోసం మళ్ళీ మన దాంట్లో వేసుకుంటే బాగా వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే గడ్డ ఇది వెళ్ళిపోతుంది గడ్డ మనకు. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైతే అందరూ చూడండి మా చూసారా చూడండి మీరు అక్కడ వీడియోలో చూడండి చూసినారా ఏం మేడం పట్టుకోండి. వెల్కమ్ వెల్కమ్. మళ్ళీ పెడతాను మేడం. గోర్చిక్కుడు ఒకటి నువ్వు చెప్పండి. అనప మేడం అనప మేడం అనప ఆముదం ఆముదం మీరు చెప్పండి. పంట మనకు కాపాడుకోవచ్చు. ఏదైతే మొక్కకు అవసరమో ఆ NPK అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది. దీన్ని మనము ఒక ఎకరాకు వచ్చేసి 100 కేజీలు పేడ తీసుకుంటాం. 100 కేజీల పేడకు 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, మూత్రము తగినంత తీసుకుంటాం. ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రము కూడా తగినంత అంటే మనము పిడకలు మామూలుగా మనకు పిడక వచ్చే సైజుకు దాన్ని మూత్రాన్ని వాడుకుంటాం. ఒక 5 లీటర్లు కావచ్చు, 6 లీటర్లు కావచ్చు ఇష్టపడుతుంది. అంటే మూత్రం కూడా మనము ఈ వాతావరణాన్ని బట్టించి అంటే తేమ శాతం ఎక్కువ ఉండి చల్లగా ఉండింది అనుకో అప్పుడు మూత్రం తక్కువ పడుతుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు మూత్రం అనేది ఎక్కువ పడుతుంది. ఇది మనము మెటీరియల్ చెప్పాను కదా, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, మూత్రము తగినంత, ఆవు పేడ 100 కేజీలు. ఇది ఘనజీవాలు, పుట్టమట్టి పిడుకులు ఇవి వేసుకుంటాం. క్వాలిటీ ఘనజీవామృతం అంటే నేను చెప్పిన మెటీరియల్ ఖచ్చితంగా వేసుకొని మనకు కరెక్ట్గా క్వాలిటీగా ఘనజీవామృతం అనేది పనిచేస్తుంది. ఏ మెటీరియల్ లేదు 1 కేజీ వేసుకుందాం సరిపోతుంది అనుకుంటే దీని ప్రభావం అనేది తగ్గుతుంది, మొక్కకు కూడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ కరెక్ట్గా క్వాలిటీగా వేసుకొని మనం ఇంటి దగ్గర తయారు చేసుకొని మనం పొలానికి వేసుకునేదానికి ఆస్కారం ఉంది. దీంట్లో వేసే శనగపిండి ఉంది. శనగపిండి మనం శనగపిండి ఎందుకు వాడాలా, రాగిపిండి సద్దపిండి వాడచ్చు కదా అని మీకు డౌట్ రాలేదా? వచ్చిందా? మరి వచ్చింటే లోపల పెట్టుకోండి. ఓకే ఓకే. శనగపిండి, బెల్లము, పుట్టమట్టి ఇవి వాడతాము. ఏడ కూడా మనము 1 or 2 days మాత్రమే తీసుకొని వాడాలి. ఎక్కువ రోజులు ఉండిందనుకో పేడ దాంట్లో ఉండే అదే సూక్ష్మజీవులు ఏదైతే ఉండే పోషక విలువలు అనేవి పోతాయి. అందుకోసం 1 or 2 days మాత్రమే మనము పేడ సమకూర్చుకొని ఎరువు అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మూత్రం అనేది ఏం చేస్తామంటే మూత్రం 1 year ఉన్నా ఇబ్బంది లేదు, బాగా అది ఇంకా జర్మినేట్ అయ్యి బాగా ఇదవుతుంది, ఫామ్ అయిపోతుంది. ఇబ్బందిలో అది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మనము శనగపిండి అనేది మార్కెట్లో 90 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు కూడా ఉంది. అది లేకుండా మనం పప్పు ధాన్యాల పిండి మాత్రమే వాడుకోవాలి. పప్పు ధాన్యాల పిండిని ఎందుకు వాడుకోవాలని అంటే మామూలుగా మనం సద్దపిండి, రాగిపిండి, జొన్నపిండి వాడితే మీకు ఆల్రెడీ తెలుసు వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అవి వీటిల్లో ఉండే సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని పోషక విలువలు కాబట్టి సూక్ష్మజీవులు కాబట్టి వాటికి అరిగించుకునే గుణం తక్కువ ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. శనగపిండిలో మనకు ప్రోటీన్స్ ఉంటాయి అధికంగా. శనగపిండిలో ప్రోటీన్సే కదా ఉండేది, తెలుసా? ప్రోటీన్సే కదా. చెప్పండి తలకాయ టూపితే. పెందుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా లక్కీ గోవింద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి
తాను ఈ పదవిలో నియమించినందుకు లక్కీ గోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధతతో నిష్పక్షపాతంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి వారికి ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వారికి అన్ని వేళలా అండగా ఉంటున్న ఎమ్మెల్యే రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అనేక చేపడుతుందని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్లను కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉన్నారని, ఆయన ఆశలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు. రైతులకు ప్రజలకు సేవ చేసే బాధ్యతాయుతమైన పదవి ఇచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి లక్కీ గోవింద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా నెరవేరుస్తానని, మార్కెట్ యార్డ్ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కోటిబోని సీను యాదవ్, 94వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాదారపు కృష్ణ, కోరాడ సీను, నమ్మి అశోక్, 95వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బాదంపూడి కృష్ణ, జనసేన పార్టీ నాయకులు దాకారపు ఈశ్వర్రావు, చీరరాజు, ఉరిటి సీను, బొబ్బిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Okay, sir. Okay. లక్కీ గోవింద్ ఈరోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు మన అందరి ప్రీతమ నాయకులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధిష్టానానికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నాకు అవకాశం దొరికింది. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అవకాశాలు వస్తాయనడానికి నేనే ఎగ్జాంపుల్ గా ఉన్నాను. అలాగే మార్కెట్ యార్డ్ లో ఎటువంటి నా వంతుగా ఎంతవరకు సహాయం చేయగలను, అక్కడున్న పరిస్థితులను ఎంతవరకు నేను ఎదుర్కోగలను, అన్ని కలిసి చేయగలననే ఉద్దేశంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా వంతుగా మార్కెట్ యార్డ్ లో ఎటువంటి సమస్యలను నిర్మూలించడానికి నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే వివిధ సోషల్ మీడియాల్లో అన్నిటిల్లో నాకు పెందుర్తి నియోజకవర్గం మొత్తం మీద అందరూ కూడా కాల్ చేసి వివిధ మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ప్రేమకి నేను ఎప్పుడో ఆపుతున్నానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటాపురం మండలం వ్యాప్తంగా బంద్ ప్రకటించిన సిపిఎం పార్టీ. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు రాస్తారోకో. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నేపథ్యంలో శివాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కట్ల లక్ష్మీచారి మాట్లాడుతూ, వెంకటాపురం నుండి రాళ్లవాగు వరకు ఇసుక లారీల వల్ల 38 కిలోమీటర్ల మేరకు రోడ్లు గుంతలు గుంతలుగా చాలా అధ్వానంగా మారాయని, వెంటనే నిధులు కేటాయించి ప్రధాన రహదారి మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు గురించి మనము కోతులు ఉన్నాయి. మనం భద్రాచలం ఏదైనా అవసరానికి పోవాలంటే ఎన్ని గంటలకు అందుతాను, ఎన్ని గంటలకు పోతాను, ఎన్ని గంటలకు పోతాను. ఒక రోజంతా మనం పోవడొచ్చుడే అవుతుంది, ఒక 2-3 గంటలకు పోయేది. గత 2 నెలలు బట్టి ఆర్టీసీ బస్సులు లేక అస్తవ్యస్తం పరిస్థితిలో ఉన్నది. వెంకటాపురం నుండి చర్ల మార్గం గుంతలు ఉండడం వల్ల ఆర్టీసీ రావట్లేదు. లారీలు ఎక్కువ ఉండడం వల్ల ఇసుక ర్యాంపుల వల్ల గవర్నమెంట్ వెహికల్ తిరగట్లేదు. దాని మూలన రాస్తారోకో చేయడం జరిగింది. ఈరోజు సిపిఎం జయప్రదం చేయండి మండల వ్యాప్త బంధుని, జయప్రదం చేయండి మండల వ్యాప్త బంధుని నిర్మాణం చేపట్టాలి. వెంకటాపురం చేకరగూడెం దాకా రోడ్లను
కేటాయించాలి 100 కోట్ల బడ్జెట్ ని కేటాయించాలి 100 కోట్ల బడ్జెట్ ని నిర్మాణం చేయాలి. వెంకటాపురం నుంచి ఎకరగూడ వరకు రోడ్ల నిర్మాణాన్ని చెప్పండి. నినాదాలు చెప్పండి. వెంకటాపురం నుంచి ఎకరగూడ వరకు రోడ్లకు నా పేరు కట్ల నరసింహాచారి, ములుగు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్లు బాగు చేయాలని చెప్పేసి, రోడ్లకు నిధులు కేటాయించాలని చెప్పేసి మండల వ్యాప్త బంద్ని చేయడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. గత 4 నెలల నుంచి కనీసం ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం వెంకటాపురానికి సంబంధించి లేకపోవడంతో ఈ వెంకటాపురం మండలానికి ఆనుకున్నటువంటి గిరిజన గ్రామాలు అట్లాగే ఇవన్నీ కూడా బాగా ఇబ్బందుల వాతావరణం నెలకొన్నది. ఈ రోడ్లు ఇసుక లారీలు చేపట్టి బాగా గుంతలు కావడంతో అసలు రోడ్డు ప్రయాణించే స్థితి కూడా లేని పరిస్థితి. ఎవరికైనా జబ్బు చేసినా అర్జెంట్ అయినా కనీసం హాస్పిటల్ పని మీద పోవాలన్నా కానీ నానా ఇబ్బందులు నెలకొని ఉన్నది. అట్లాంటి తరుణంలో కనీసం ఇటు ఉన్న ఈ భద్రాచలం నియోజకవర్గానికి ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. అట్లే ఇటున్నటువంటి సీతక్క గారు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించి ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మాణం చేసి ఇటున్న గిరిజనులకు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.